హలో అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందు టెక్ తెలుగు ఛానల్. సో ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ ఆంధ్ర స్పెషల్ అండ్ ఉగ్గాని అండి. చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా అయితే ఉంటుంది. సో చూసేయండి ఈ రెసిపీ మనం ఎలా చేసిస్తామో. సో చూసారు కదా. సో బొరుగులండి, ఇవైతే బొరుగులు. కొన్ని చోట్ల మరమరాలు అంటారు, కొన్ని చోట్ల అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క పేరుతో అయితే పిలుస్తారు. సో మేమైతే బొరుగులు అంటాము. సో మనకు కావాల్సింది ఇవేనండి. ఫస్ట్ సో కిరాణా కొట్లో మనకు బయట ప్యాకెట్స్ అమ్ముతారు. సో మనం ప్యాకెట్ తెచ్చుకొని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బొరుగులు ఒక గిన్నెలోకి తీసుకొని మనకు కావాల్సినన్ని బొరుగులు తీసుకొని వాటర్ పోసేసి ఫస్ట్ తడిపేసి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వాటికి కావాల్సిన ఐటమ్స్ ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అండ్ కొత్తిమీర. చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా అయితే ఉంటుందండి. చాలా సింపుల్గా బ్యాచిలర్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఆలోపు బొరుగులు అయితే నానిపోయాయి. సో బొరుగుల్ని నేను వేరే బౌల్లోకి అయితే పిండేసుకున్నాను. గట్టిగా వాటర్ లేకుండా పిండేసుకోవాలండి. సో దాంట్లో కొంచెం ఒక 1 టీ స్పూన్ సాల్ట్ అండ్ కొంచెం కారం అయితే వేసుకొని కొంచెం మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి, ఎవరైనా చేసుకో. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద బాండీ అయితే పెట్టుకున్నాను. సో దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. సో పల్లీలు మనం ఇప్పుడైతే పోపు అయితే పెట్టేసుకుందాం. నేను కొంచెం పల్లీలు వేసాను. నెక్స్ట్ పచ్చిశనగపప్పు, ఇవి కొంచెం మనం ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ అవి కొంచెం ఫ్రై అయినాక ఆవాలు, మినప్పప్పు, సంథింగ్ జీలకర్ర మనం కలిపెట్టుకుంటాం కదా పోపు, అవన్నీ వేసుకొని కొంచెం అవి బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేలా మనం ఫ్రై చేసుకోవాలి. మాడనిచ్చుకోకూడదండి. పోపు అయితే మాడిపోతే టేస్ట్ అయితే తేడా వస్తుంది. సో మనకు బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ చూసారు కదా, పచ్చిమిర్చి వేసాను ఒకటి, జస్ట్ ఆనియన్ వేసాను. సో ఈ ఉగ్గానికి అనేది ఆనియన్ ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది. సో నేనైతే ఒక 2 ఆనియన్స్ అయితే వేసాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఆనియన్స్ అయితే వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, ఆనియన్ కొంచెం ఫ్రై అయినాక మనం టమాటా కూడా యాడ్ చేసుకుందాం దాంట్లో. అండ్ కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా ఉంది. ఫైనల్లో అయితే మనం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. కొంచెం ఫ్రై అయినాక నెక్స్ట్ టమాటా అయితే వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా సూపర్ ఉంటుంది. సో ఈ ఉగ్గానిలో 2-3 టైప్స్ కూడా చేసుకుంటారు. సో ఇది మా అత్తయ్య గారి స్టైల్. సో మా అమ్మగారు చేస్తారు పులుసు పోసి. సో ఆ స్టైల్ ఇంకోసారి మీకు చూపిస్తాను. ప్రజెంట్ ఇది చూసేయండి, చాలా సింపుల్గా ప్రిపేర్ అవుతుంది, చాలా సింపుల్గా రెడీ అవుతుంది. సో నేను మూత పెట్టేసుకొని కొంచెం ఫ్రై అయినాక దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని దాన్ని కొంచెం మనం ఫ్రై అవ్వనివ్వాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ బొరుగులు తడిపి పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లో కొంచెం సాల్ట్, కారం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ పోసేసుకొని ఇప్పుడు మనం దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో మేము ఇంట్లో ముగ్గురమే కదా, మాకైతే సరిపోతుంది ఈ క్వాంటిటీ. సో ఇంట్లో మీరు ఉండే మనుషుల్ని బట్టి మీరు తీసుకోవచ్చు. సో ఫైనల్లీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఫినిషింగ్లో ఒక 1/2 చెక్క నిమ్మకాయ అయితే పిండుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క 1/2 చెక్క అయితే సరిపోతుంది. ఫైనల్లో పిండేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీరతో అయితే మనం గార్నిష్ చేసుకుందాం. చాలా సూపర్గా, సింపుల్గా, టేస్టీగా అయితే ఉంటుందండి. సో బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు మరమరాస్ అనేవి ఏ కిరాణా షాప్లో అయినా దొరుకుతాయి. సో ఫైనల్లీ కొత్తిమీరతో అయితే గార్నిష్ చేస్తున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి. ఎవరైనా నాలాగా ప్రిపేర్ చేసి ఉంటే కనుక ఒకసారి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.